వెల్కమ్ టు అన్నపూర్ణ ఛానల్. ఈరోజు నేను మునక్కాయ ఆలు కర్రీ చేస్తున్నాను, అలాగే బగారీ రైస్ చేస్తున్నాను. ముందుగా మునక్కాయ ఆలు కర్రీ చేసుకోవడానికి కావలసిన వస్తువులు: 4 ఆలు తీసుకున్నాను, చిన్న సైజ్ టమోటా 7 తీసుకున్నాను. ఇవి శుభ్రం చేసి ఆలు చెక్కు తీసి కట్ చేసి ఉంచుకోవాలి, టమోటా కట్ చేసి ఉంచుకోవాలి. అలాగే మునక్కాయ పైన పీస్ తీసి కట్ చేసి ఉంచుకోవాలి. స్టవ్ ఆన్ చేసి కర్రీ చేయడానికి స్టవ్ పై గిన్నె పెట్టాను. 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసాను. కరివేపాకు, ఉల్లిపాయ వేసాను. పసుపు, సాల్ట్, ఉల్లిపాయ వేసి పసుపు, తగినంత సాల్ట్ వేసాను. ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో ఉంది కదా, ఇప్పుడు మునక్కాయలు వేసుకోవాలి. ఆలు వేసుకోవాలి. కలుపుకొని టమోటాలు వేసుకోవాలి. ఒక 5 నిమిషాలు మూత పెట్టి ఉంచాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ధనియా పౌడర్, 1½ స్పూన్ కారం, వేసి కలుపుకోవాలి.
అల్లం వెల్లుల్లి పేస్ట్ ముందుగా వేసి ఫ్రై చేసుకోవడం వలన అంతా అతుక్కుపోతుందని ఒక 5 మినిట్స్ ఆగి ఇందులో వేసి ఫ్రై చేస్తున్నాను. మసాలాలు వేసి కలుపుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించాలి. మధ్య మధ్యలో కలుపుకోవాలి అడుగంటకుండా ఉండడానికి. చూడండి, అడుగేమీ అంటలేదు, మసాలా కూడా ఏమీ అతుక్కోలేదు కింద. మధ్య మధ్యలో అలా కలుపుకుంటూ ఉడికించాలి. మునక్కాయలు ఆలు బాగా మసాలా పట్టుకుంది. ఇప్పుడు మసాలా పట్టుకుంది కాబట్టి ఇప్పుడు మునక్కాయలు కొంచెం ఉడకాలి. అందుకోసం కొంచెం వాటర్ వేయాలి. 1 గ్లాస్ వాటర్ వేస్తున్నాను. వాటర్ వేసి కలిపి ఒకసారి వాటర్ వేసి మూత పెట్టి ఉడికించాలి. ఒక పెద్ద గ్లాస్ నిండా వాటర్ వేసాను. ఆలు మునక్కాయ కర్రీ ఒకసారి కలుపుతాను. కొంచెం ఉడకాలి. మునక్కాయ కూర ఒకసారి సాల్ట్ అయిందో లేదో చెక్ చేస్తాం. కొంచెం తక్కువగా ఉంది, కొద్దిగా వేసుకుంటాను. ఒక 1/2 స్పూన్ వేసాను. మునక్కాయ ఆలు కర్రీ రెడీ అయిందండి. ఇక టేస్ట్ కూడా పర్ఫెక్ట్గా ఉంది. ఉప్పు కారం అన్నీ కూడా. ఇక లాస్ట్లో కొత్తిమీర వేసి 1 మినిట్ ఉంచి దింపేసుకోవడం అంతే. ఆలు మునక్కాయ కూరలోకి బగారన్నం చేస్తున్నాను. బగారన్నంకు కావలసిన వస్తువులు: ఉల్లిపాయ 1 కట్ చేసి ఉంచుకున్నాను, పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకున్నాను, కొంచెం కొత్తిమీర చిన్నగా తరిగి ఉంచుకున్నాను, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్, ధనియా పొడి, 1.5 గ్లాస్ రైస్ శుభ్రం చేసి నానబెట్టి ఉంచాను. రైస్ 15 మినిట్స్ అయింది నానబెట్టి. ఇక రెడీ చేసుకుందాం. స్టవ్ మీద కుక్కర్ ఉంచి స్టవ్ ఆన్ చేసుకొని కుక్కర్ హీట్ అయ్యాక 2 స్పూన్స్ ఆయిల్ వేసాను. జీలకర్ర ఆవాలు వేసాను. ఒక ఇంచు చెక్క, 4 లవంగాలు, మిరియాలు 4, ఇలాచి 1 వేసాను. బిర్యానీ ఆకు 2 వేసాను. ఉల్లిపాయలు వేసాను.
పచ్చిమిర్చి వేసి కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చే వరకు ఉడికించాలి. ఉల్లిపాయ బ్రౌన్ కలర్లో వచ్చింది. ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ వేసాను. 1/2 స్పూన్ ధనియా పొడి, కొంచెం కరివేపాకు వేసాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యింది. ఇప్పుడు వాటర్ వేసుకోవాలి. ఈ గ్లాస్తో 1.5 గ్లాసు రైస్ వేసాను. అందుకు 3 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. 3 గ్లాసుల వాటర్ వేసాను. సాల్ట్ 2 స్పూన్స్ వేస్తున్నాను. చిన్నగా తరిగిన కొత్తిమీర వేసాను. బియ్యం వేశాక ఒకసారి అలా కలుపుకొని ఇక కుక్కర్ మూత ఉంచుకోవాలి. అంతకంటే ముందు కొంచెం సాల్ట్ అయ్యిందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. సరిపోయిందండి. ఇక కుక్కర్ మూత ఉంచి విజిల్ పెట్టి 2 విజిల్స్ వచ్చేదాకా ఉడికించాలి. ఇటువైపు మునక్కాయ ఆలు కర్రీ రెడీ. అలాగే ఇటువైపు బగారా రైస్ రెడీ. బగారా రైస్ రెడీ అయిందండి. బగారా రైస్ ఆలు మునక్కాయ కర్రీ రెడీ అయిందండి. మునక్కాయ ఆలు కర్రీ బగారీ రైస్ చాలా సూపర్గా ఉందండి.